లేదంటే అతని అరెస్ట్ కానీ జైపాల్ అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఎస్ఎల్ నుంచే స్టార్ట్ అయినాయి. మరి దేవినేని అవినాష్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? కొడాలి నాని గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు మనం పదే పదే చెప్తున్నా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ అయిపోయారు? ఇందాక మీరు అంటున్నట్టుగా కాదంబరిలో ఉన్న ఈ ముగ్గురు అధికారుల మీద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు? మరి వెనక నుంచి పుస్తకం ఎందుకు తిరిగేస్తున్నారు? ముందు నుంచే తిరగేయచ్చు కదా. పోనీ మీ మాటకే వస్తా, వీళ్ళందరూ నేరాలు. ఈ రోజు సునీల్ కుమార్ నేరం చేయడానికి ప్రధానమైన కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయనే కదా ఆజ్ఞలు. ఈ రోజున పోసాని కృష్ణమూర్తి ఏం చెప్తున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కారణమని రఘురామరాజు గారు కంప్లైంట్ ఇచ్చారు. రఘురామరాజు గారి కంప్లైంట్ మేరకు విజయపాల్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ అరెస్ట్ చేశారు, విచారించారు, అది అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయమంటే చేశానని సునీల్ కుమార్ గారు చెబితే కదా జగన్మోహన్ రెడ్డి గారిని చేయగలిగారు. మరి రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన కంప్లైంట్ లో మూడో ముద్దాయి జగన్మోహన్ రెడ్డిగా. అవును, ఇచ్చి ముద్దాయి కాదు, నిందితుడు. ఆయన ఆరోపణ నిందితుడేగా. నిందితుడు తీసుకోండి చర్య. అదే నేను అనేది కాదు. వెంకటకృష్ణ గారు నా మాట వినండి. కొద్దిగా అడ్డుపడమాకండి. కోడికత్తి సీను 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కోర్టుకి సాక్ష్యానికి వెళ్ళాలా? మొన్న కూడా వెళ్ళాలా? ఎన్ఐఏ చెప్పింది ఆ కేసే పెద్ద అబద్ధపు కేసు అని. కూటమి ప్రభుత్వం కేసు ఎందుకు ఎత్తేదు? జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి వచ్చేలా ఎందుకు చేయదు కూటమి ప్రభుత్వం? ఇది ప్రశ్నే కదా. ఈ రోజున ఒక అభాగ్యుడు సత్యవర్ధన్ అనే ఒక దళితుడు అరెస్ట్ చేస్తే నువ్వు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశావు. అంతకుముందు ఎందుకు అరెస్ట్ చేయలా? అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఇవ్వా? ఈ పట్టా మీద దాడి జరగలేదా? కార్యాలయం మీద దాడి జరగలేదా? ఓకే, ఈ రోజు నేను శాసన మండలి శాసనసభ చూస్తున్నా. మాటకు ముందు వెనక డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం శిరోమండనాలు, మూత్ర విసర్జనలు మాట్లాడుతున్నారు. ఆ వారసులకు ఏం న్యాయం జరిగింది? ఏ శ్వేతపత్రం ప్రకటించారు? 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానవ హననంలో ఎంతమంది దళితులు చచ్చిపోయారు? ఎస్టీలు చచ్చిపోయారు ఎంతమంది? ఎస్సీలు ఎంతమంది? ఎస్టీలు ఎంతమంది? మానభంగాలన్నీ, శిరోమండనాలన్నీ, హత్యలన్నీ ఏం పోయాడు? ఓంప్రకాష్ మద్యం ధరల మీద మాట్లాడితే మీరు ఎందుకు శ్వేతపత్రం ప్రకటించలా? ఈ హననాలు కావా? ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం చాలా బలిష్ఠుడు. ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళని 6గురిని కొడతాడు. ముత్యాల మన ముప్పాల సుబ్బారావు గారిని అడగండి, 6గురిని కొడతాడు. ఒక్కరిని అరెస్ట్ చేశారు, ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతుండు. మరి మిగిలిన 12 మంది నిందితులను మీరేం చేశారు? ఏం చేశారు కూటమి ప్రభుత్వం? ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం ఓట్లు లేదా బాలకోటది? మా దళిత సామాజిక వర్గాన్ని మీరు జగన్మోహన్ రెడ్డి దుష్టుడే. దళితులను అడ్డం పెట్టుకున్నాడు, దళితులను అస్త్రాలు చేసుకున్నాడు, అధికారులను వాడాడు, దళితులను వాడాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాడాడు. తెలుగుదేశం మీద పెట్టిన కేసులన్నీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులే. మరి నువ్వు దగ్గర తీసుకున్నది ఏది? కానీ మీరు అడిగినట్టు అడగట్లేదు కదా. మీరు అడిగినట్టు అడిగే వాళ్ళు అడగట్లేదు కదా. వాళ్ళు ఏమడుగుతున్నారంటే వీళ్ళని ఎందుకు ఇది చేస్తున్నారు అంటున్నారు. మీరు అడిగినట్టు మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సుబ్రహ్మణ్యాన్ని మీరు తరాజులో రాయిని ఇటువైపు చూపిస్తుంటే మరి ఈ తరాజు గురించి మాట్లాడతారు కదా. నాణానికి ఒకవైపే మాట్లాడరు కదా, 2 వైపులు కూడా మాట్లాడతారు. మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నానండి. నిన్న ఒక మాట చెప్తాను, మీకు తెలిసిన ఆయన ఒక గన్నవరం పెద్ద మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసి రాజ్యాంగం రాసిందని పెట్టిండు పోస్ట్ గ్రూప్ లో. నేను అన్నాను, మహానుభావ ఆయన్ని అంబేద్కర్ గారిని ఆ సనాతన ధర్మం నుంచి లాగమాకయ్యా నన్ను గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. ఇది అంత వివక్షత కాదా? ఇది వ్యక్తుల అభిప్రాయాలు కాదు. ఇప్పుడు ఆ గ్రూప్ నాయకులు పెద్దలు క్రియాశీలకమైన వ్యక్తులు. నేను కాదనట్లా. అవి గ్రూపుల్లో పెట్టే అభిప్రాయాల మీద మీకు అభ్యంతరం ఉంటుంది. అది ఒకవేళ తప్పైతే మీరు దాని మీద చర్యలు తీసుకోవచ్చు. మీకు ఆ రైట్. వెంకటకృష్ణ గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని, సనాతన ధర్మం అంబేద్కర్ రచించి చదివి రాజ్యాంగం రాశాడంటే ఇది ఎంత నేరం? నాకు తెలియదండి. ఆయన సనాతన ధర్మం చదివాడని నాకు తెలియదు. ఏం మాట్లాడతారు ఆయన? అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు బుద్ధిస్ట్ అని తెలుసు, కానీ సనాతన ధర్మం చదివాడనే విషయం నాకు తెలియదు. అంటే నీ ఇష్టానుసారంగా ఏది పడితే అంబేద్కర్ మీద మాట్లాడి దళితుల మీద మాట్లాడి చలామణి అవుతుందనా ఆలోచించాలి కదండి.